స్వాగ్ మూవీ తర్వాతలా 1 ఇయర్ అయింది ఆల్మోస్ట్. సో ఈవెంట్స్లో కనిపిస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు మీ ఫ్యాన్స్, ఏం చెప్తారు? నెక్స్ట్ ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ నేను ఫినిష్ చేశాను షూటింగ్. ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు, మనం అనౌన్స్ చేస్తే బాగుండదు కదా. సో ఈరోజు గామా వాళ్ళు ఇది గ్రాండ్గా పెట్టారు. సో ఈరోజు మనం దీని గురించి మాట్లాడదాం. యాజ్ సూన్ యాజ్ వాళ్ళు రెడీ ఉండి చెప్తున్నారంటే ఫస్ట్ నేనే పోస్ట్ చేస్తాను మన ఫ్యాన్స్ కోసం. మీరు గామాలో పెర్ఫామ్ చేస్తున్నారు కదా? ఈ ఇయర్ నేను పర్ఫామ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసింది. చాలా చాలా బాగా జరిగింది ఈవెంట్. ఈ ఇయర్ మనం షూటింగ్ చేస్తున్నాం కదా, అందుకనే ఐ కుడెంట్ గెట్ ద ఛాన్స్. బట్ నెక్స్ట్ ఇయర్ నేను డెఫినెట్లీ పర్ఫామ్ చేస్తాను. వెయిటింగ్. థ్యాంక్ యూ. మీరు గామాలో ఫస్ట్ టైం పెర్ఫామ్ చేస్తున్నారు కదా? అవును. హౌ యూ ఫీల్? అండ్ మీరు ఒక మిస్ ఇండియా అండ్ ఇటువైపు టర్న్ అవ్వడం చాలా కష్టం. ఎలా ఉంది? అండ్ గామాకి మీకు రిలేషన్ ఎలా ఉంది? It's been beautiful. In fact, this is our first association, Mir Chapnattu, and I'm really excited to dance. I feel like the dancer in me is just waiting to rock that stage. So, association anedi, I truly look forward to this continued association with Gama, and I think it's going to be a killer fab show this year. ఓకే. లో కొన్ని అవార్డ్స్ సైతం అన్వర్తి క్యాండిడేట్స్కి వెళ్తున్నట్టు ఆడియన్స్ చాలామంది అనుకుంటున్నారు అండ్ న్యూస్లో కూడా వస్తున్నాయి అలాంటి. సో గామా అవార్డ్స్ అనేటివి చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్. సో ఈ అవార్డ్స్ ఎలాంటి సినిమాలకి ఇస్తారు? అంటే కాంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఇస్తారా, కమర్షియల్ ఫిల్మ్స్కి ఇస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ద 2 types సార్. ఒకటి కమర్షియల్ ఎలిమెంట్ ఉంది, ఒకటి కాంటెంట్ వైజ్ కూడా. దట్స్ వై వీ హ్యావ్ అబౌట్ 24 categories. జ్యూరీ నిర్ణయించింది, ఆడియన్స్ నిర్ణయించింది, ద మల్టిపుల్ అవార్డ్స్ దట్ ఆర్ కమింగ్ ఆన్ బోర్డ్. సో it's going to be very crucial and closely looked into and given awards. So I don't think it would be an issue for Gama Awards. చాలా దగ్గరగా కూర్చొని చేసాము. ఇది విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ జ్యూరీ టీమ్ చాలా క్లోజ్గా ఉండి చేసాము. హర్ష గారు, మీరు ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటారు అండ్ ఇప్పుడు కూకట్పల్లిలోనే ఉంటారు. అదే ఇంకా దగ్గరగా ఉంటారు. ఓకే. నేను ఆన్ స్క్రీన్లో దగ్గరగా ఉంటాను. ఓకే. సుందరం మాస్టర్ సినిమా తర్వాత మీలో ఒక కొత్త హర్షాన్ని చూసాం అండ్ ఇప్పుడు గామాలో హోస్ట్గా చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఆపర్చునిటీ మీ దగ్గరికి వచ్చిందా, మీరే ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళారా? అదేంటది రెండోది అంటే మామూలుగా అలాగే ఎలా వెళ్తాను. లేదు, నాకు కాల్ రాగానే నేను అసలు మిస్ అవ్వకూడదు అనుకున్నాను. ఎందుకంటే సుమా గారు ఉన్నారు అక్కడ హోస్ట్ కింద, నేను తనతో కో హోస్ట్ చేయడం. షీఈస్ అ లెజెండరీ పర్సన్ ఇన్ దట్ స్పేస్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో అందుకని అసలు వదులుకోకూడదు ఈ ఛాన్స్. అండ్ ముందు చెప్పినట్టు అక్కడున్న మన తెలుగు కమ్యూనిటీ అందరినీ కలవడానికి ఒక మంచి అవకాశం ఇది. So I think bottom line we should all thank Saurav, his father, and all the organizers, sponsors of Gama Awards for curating a beautiful event like this. And manandariki kuda వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది కదా, అందుకని అది మిస్ అవ్వకూడదు అనుకున్నా బేసిక్గా. యా, ఏదో అడగాలని అడిగావు కదా క్వశ్చన్? లేదు, ప్రిపేర్ అయ్యొచ్చా? ఓకే ఓకే. Prestigious award, right? Is this award basing on jury or voting of the audience? Sir, it's a mix, sir. Audience